అయ్యప్ప స్వామి జోలపాట అర్థం. నమస్కారం. శబరిమల అయ్యప్ప స్వామి భక్తులందరికీ స్వాగతం. ప్రతిరోజూ శబరిమల ఆలయాన్ని మూసివేసే ముందు వినిపించే ఆ భక్తి గీతం, ఆత్మను ప్రశాంతం చేసే ఆ జోలపాట, అదే హరివరాసనం. ఈ పాట కేవలం ఒక గీతం కాదు, అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చే దివ్యమైన స్తోత్రం. ఈ రోజు మనం ఈ మహత్తరమైన పాట యొక్క ప్రతి పదం వెనుక దాగి ఉన్న అర్థాన్ని, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుసుకుందాం. హరివరాసనం, విశ్వమోహనం, హరిదధీశ్వరం, ఆరాధ్యపాదుకం. అర్థం: హరివరాసనం అంటే హరి విష్ణువు మరియు హర శివుడు, ఇద్దరి తేజస్సును కలిగి ఉన్నవాడు, సింహాసనంపై కూర్చున్నవాడు. విశ్వమోహనం అంటే ఈ సమస్త విశ్వాన్ని తన సౌందర్యంతో మోహింపజేసేవాడు. హరిదధీశ్వరం అంటే దిక్కులకు అధిపతి లేదా దిక్కులన్నిటికీ ఈశ్వరుడు. ఆరాధ్యపాదుకం అంటే పూజింపదగిన పాదాలు కలవాడు. సారాంశం: విష్ణువు మరియు శివుడి పుత్రుడైన, విశ్వాన్ని మోహింపజేసే, దిక్కులకు అధిపతి అయిన, పూజనీయమైన పాదాలు కల స్వామి. అరివిమర్ధనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. అర్థం: అరివిమర్ధనం అంటే శత్రువులను నాశనం చేసేవాడు. నిత్యనర్తనం అంటే ఎల్లప్పుడూ ఆనందంగా నృత్యం చేసేవాడు లేదా జీవన చక్రాన్ని నడిపించేవాడు. హరిహరాత్మజం అంటే హరి మరియు హరుల కుమారుడు. దేవమాశ్రయే అంటే ఆ దైవాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. సారాంశం: శత్రువులను సంహరించే, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే హరిహరాత్మజుడైన ఆ దైవాన్ని నేను శరణు కోరుతున్నాను. శరణకీర్తనం. శక్తిసాధకం, భూతపోషణం, భూతిభూషణం. అర్థం: శరణకీర్తనం అంటే శరణు కోరి కీర్తించే భక్తులకు అనుగ్రహించేవాడు. శక్తిసాధకం అంటే శక్తులకు అధిపతి, శక్తిని ప్రసాదించేవాడు. భూతపోషణం అంటే ప్రాణులన్నింటినీ పోషించేవాడు. భూతిభూషణం అంటే పవిత్ర భస్మాన్ని అలంకరించుకున్నవాడు. సారాంశం: శరణు కోరి కీర్తించేవారికి శక్తులను ప్రసాదించే, సకల జీవులను పోషించే విభూతిని ధరించిన స్వామి. ధవళవాహనం దివ్యవారణం హరిహరాత్మజం దేవమాశ్రయే. అర్థం: ధవళవాహనం అంటే తెల్లని ఏనుగును వాహనంగా కలవాడు. ఇంద్రుడి ఏనుగు ఐరావతం. దివ్యవారణం అంటే దివ్యమైన ఏనుగు. ఇక్కడ స్వామి తన దివ్యత్వాన్ని సూచిస్తుంది. సారాంశం: తెల్లని దివ్యమైన ఏనుగును వాహనంగా కల హరిహరాత్మజుడైన ఆ దైవాన్ని నేను శరణు కోరుతున్నాను. గోపికాప్రియం, జ్ఞానదాయకం, బాలపాలనం, భూతమోహనం. అర్థం: గోపికాప్రియం అంటే గోపికలకు ప్రియమైనవాడు, కృష్ణుడి అంశగా. జ్ఞానదాయకం అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. బాలపాలనం అంటే బాలలను పాలించేవాడు లేదా చిన్నపిల్లలను రక్షించేవాడు. భూతమోహనం అంటే భూతాలను మోహింపజేసేవాడు. సారాంశం: గోపికలకు ప్రియమైన జ్ఞానాన్ని ప్రసాదించే, బాలలను పాలించే, భూతాలను మోహింపజేసే స్వామి. కపివిమోచనం కారణాంతరం హరిహరాత్మజం దేవమాశ్రయే. అర్థం: కపివిమోచనం అంటే కోతులను విముక్తి చేసినవాడు, రాముడి అంశగా. కారణాంతరం అంటే సృష్టికి కారణమైనవాడు లేదా సకల కార్యాలకు మూలం. సారాంశం: కపులను విముక్తి చేసిన, సృష్టికి కారణమైన హరిహరాత్మజుడైన ఆ దైవాన్ని నేను శరణు కోరుతున్నాను. శరణాగతం, మోక్షదాయకం, కైవల్యపాదకం, సంకటాపహం. అర్థం: శరణాగతం అంటే శరణు కోరిన వారికి. మోక్షదాయకం అంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు. కైవల్యపాదకం అంటే కైవల్యాన్ని అంటే పరమశాంతిని ప్రసాదించే పాదాలు కలవాడు. సంకటాపహం అంటే సంకటాలను, కష్టాలను దూరం చేసేవాడు. సారాంశం: శరణు కోరిన వారికి మోక్షాన్ని ప్రసాదించే, పరమశాంతినిచ్చే పాదాలు కల, కష్టాలను తొలగించే స్వామి. విభూతిభూషణం దివ్యకారణం హరిహరాత్మజం దేవమాశ్రయే. అర్థం: విభూతిభూషణం అంటే విభూతిని అలంకారంగా కలవాడు. దివ్యకారణం అంటే దివ్యమైన కారణం కలవాడు. సారాంశం: విభూతిని ధరించిన, దివ్యమైన కారణం కల హరిహరాత్మజుడైన ఆ దైవాన్ని నేను శరణు కోరుతున్నాను. శ్రీధర్మశాస్తా ప్రీత్యర్థం శబరిగిరీశం కరుణాకరం. అర్థం: శ్రీధర్మశాస్తా ప్రీత్యర్థం అంటే శ్రీధర్మశాస్తా అయ్యప్ప స్వామి ప్రీతి కోసం ఈ స్తోత్రం చెప్పబడుతుంది. శబరిగిరీశం అంటే శబరి పర్వతానికి అధిపతి. కరుణాకరం అంటే కరుణను ప్రసాదించేవాడు. సారాంశం: శ్రీ ధర్మశాస్తా ప్రీతి కోసం శబరి పర్వతానికి అధిపతి అయిన కరుణామయుడైన స్వామిని కీర్తిస్తున్నాను. అరుణవస్త్రాం కనకమేఖలం హరిహరాత్మజం దేవమాశ్రయే. అర్థం: అరుణవస్త్రాం అంటే
ఎర్రని వస్త్రాలను ధరించినవాడు. కనకమేఖలం అంటే బంగారు వడ్డాణాన్ని ధరించినవాడు. సారాంశం: ఎర్రని వస్త్రాలు, బంగారు వడ్డాణం ధరించిన హరిహరాత్మజుడైన ఆ దైవాన్ని నేను శరణు కోరుతున్నాను. ఇలా ప్రతిరోజూ అయ్యప్ప స్వామికి జోలపాటగా ఆలపించే ఈ హరివరాసనం కేవలం ఒక పాట కాదు. ఇది భక్తులకు ఆశ్రయాన్ని, మోక్షాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే ఒక పవిత్రమైన స్తోత్రం. ఈ పాటలోని ప్రతి పదం అయ్యప్ప స్వామి మహిమలను, ఆయన దివ్య లీలలను వర్ణిస్తుంది. ఈ పాట అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా మన భక్తి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాను. హరివరాసనం యొక్క ప్రశాంతమైన ధ్వని మన హృదయాలలో శాంతిని నింపుగాక. ఓం శ్రీ ధర్మశాస్తా ప్రీత్యర్థం. స్వామియే శరణమయ్యప్ప.